కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ1 ప్రేక్షకులకు నమస్కారం. ఎన్టీఆర్ అద్భుత నటనా విన్యాసాలను వీక్షించడానికి మరో చిత్రాన్ని దర్శిద్దాం. ఎన్టీ రామారావు సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం పాండురంగ మహత్యం. ఎన్ఈటీ బ్యానర్స్ కింద త్రివిక్రమరావు నిర్మాణంలో 1957లో ఈ చిత్రం విడుదలైంది. ఇది భక్తిరస ప్రధానమైనది. ఎన్నో పురాణ పాత్రల్లో అవతార పురుషుడిగా నటించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో భక్తుడిగా నటించారు. వాస్తవానికి నటించారు అనడం కంటే కూడా జీవించారు అనే చెప్పాలి. కాళ్లు పోగొట్టుకుని పశ్చాత్తప్తుడై తల్లిదండ్రుల కోసం అతడు పడే వేదన ప్రేక్షకుల హృదయాల్ని ద్రవింపచేస్తుంది. ఆఖరున భక్తిరస సన్నివేశంలో తన్మయుడై కృష్ణుడిని దర్శించిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. కళ్లలో స్వచ్ఛత, ప్రత్యేకించి మెరుపు, తెర మీద నిజమైన భక్తుడిని ఆవిష్కరించడంలో ఎన్టీఆర్ కృషి ఆశ్చర్యపరుస్తుంది. ఘంటసాల తన మధుర గానామృతంతో బృందావన కృష్ణుడిని ఇళ్లలో నిలిపారు. పురాణ బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శక ప్రతిభ పాండురంగ మహత్యంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే ఈ చిత్రం జననీరాజనం అందుకొని అఖండ విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆయన ఒక పురాణ పురుషుడిగా, దేవుడిగా, ఓ భగవంతుడిగా, రాముడికి కృష్ణుడికి అపర అవతారంగా ఆనందించినటువంటి తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ గారి విశ్వరూపంలో నుంచి మరొక పాత్ర, గొప్ప భక్తుడి పాత్రగా ఆయన అందరికీ దర్శనమిచ్చారు. ఎంత అద్భుతంగా ఆ పాత్రలు ఆయన ఒదిగిపోయారో, ఇమిడిపోయారో. నిజంగా అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుత చిత్రం అది పాండురంగ మహత్యం. అది ఎంత గొప్ప చిత్రం అంటే అది దాంట్లో కథ పుండలీకుడి కథ. ఈ పుండలీకుడి కథ అనేది మరాఠాలో నుంచి తీసుకున్నటువంటిది. మరాఠాలో పాండురంగ స్వామి భక్తుల్లో ప్రథముడైనటువంటి పుండలీకుడు మహాభక్తుడు. అటువంటి భక్తుడి కథని చిత్రంగా రూపొందించడం జరిగింది. అందులో సొంత బ్యానర్ క్రింద ఎన్ఐటీ కంబైన్స్ క్రింద ఎన్టీఆర్ గారు 1957లో ఈ చిత్రాన్ని త్రివిక్రమరావు నిర్మాతగా, అంటే త్రివిక్రమరావు అంటే తన తమ్ముడు, సొంత తమ్ముడు, అనేక సినిమాలు తీయటం జరిగింది. నిజానికి తమ్ముడికి ఏమి లేకపోయినా తీసుకొచ్చి తనతో సమానంగా గౌరవించినటువంటి తీరు అది బయట కూడా ఎన్టీఆర్ గారు లాంటి పాత్ర మనం చూడం. ఆయన తమ్ముడి నిర్మాణకత్వంలో ఈ చిత్రం తీయబడింది. 1957లో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో పాండురంగ మహత్యం అనేటువంటి చిత్రము అది ఎంత అద్భుతంగా తీశారంటే కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన తీసిన మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ పాండురంగ మహత్యం మాత్రం మరొక ఎత్తు.
నిజంగా కూడా అంత సక్సెస్ఫుల్గా ఆడింది. 9 కేంద్రాల్లో అది 100 రోజులు ఆడింది. తర్వాత విజయవాడ, గుంటూరులో రజతోత్సవం కూడా జరుపుకుంది. అంతేకాదు ఎప్పుడు విడుదలైనా కూడా అప్పుడల్లా కూడా ఆ చిత్రము విపరీతంగా జనం చూస్తూనే ఉన్నారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటన పూర్వం అందం ఇక చెప్పలేము అసలు. అది మొట్టమొదట ఒక వేశ్యాలోలుడుగా, దురాచారుడుగా, తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి తిరిగే ఒక జులాయిగా అట్లాంటి పనికిమాలిన పాత్ర పోషించాలి పుండరీకుడి పాత్ర. తర్వాత మధ్య నుంచి మళ్ళీ సగం అయిన తర్వాత ఇక గొప్ప భక్తుడిగా నిరంతరం తల్లిదండ్రులను సేవించినటువంటి మాతృభక్తి, పితృభక్తి కలిగిన వాడిగా, పాండురంగుడి అనుగ్రహాన్ని సంపాదించినటువంటి ఒక మహాభక్తుడిగా సెకండ్ హాఫ్ ఉంటుంది. ఆ పాత్ర 2 పాత్రలో కూడా మారినటువంటి పుండరీకుడు అంటే వ్యామోహితుడైనటువంటి పుండరీకుడు, తర్వాత వ్యామోహం విడిచిపెట్టిన తర్వాత ఉండేటువంటి భక్తుడైనటువంటి పుండరీకుడు. ఈ 2 పాత్రల్లో ఉండేటువంటి వ్యత్యాసాన్ని చాలా అద్భుతంగా చూపించి తన నటనకు ఒక పరాకాష్ఠ స్థితిని ఈ సినిమాలో ఆయన తెచ్చుకున్నారు. చిత్రం బిగినింగ్ హర హర మహాదేవ శివ అనే పాటతో ప్రారంభమవుతుంది, ఘంటసాల గారి పాటతో. అంటే చిత్రంలో ఒక మునీశ్వరుడు మరి శివుడి సాయుధ్యాన్ని కోరి ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు సహజంగానే ఇంద్రుడు భయపడతాడు. ఎక్కడ ఇతను తపస్సుతో ఈశ్వరుని మెప్పించి తన ఇంద్ర పదవిని కోరుకుంటాడనే భయంతో రంభ అనేటువంటి దేవ అప్సరస్సుని ఆయన పంపిస్తాడు అతని మీదకి. అప్పుడు ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది. అక్కడ ఆ పాట కూడా చాలా బాగుంటుంది, ఆమె పాడేటువంటి పాట కూడా. చివరికి అతను కళ్ళు తెరవపోయేసరికి వెళ్ళి ఆయన తాకుతుంది. తాకేసరికి ఒక్కసారిగా ఆయన మహిమ వల్ల, తపోశక్తి వల్ల ఈమె రూపం అంతా మారిపోతుంది అనమాట. అంటే ఆ సౌందర్యం అంతా పోతుంది. వెంటనే ఆమె ఇంద్రుడికి వెళ్ళి బాధపడుతూ ఇంద్రుడికి చెప్తుంది. అప్పుడు నారదుడు వస్తాడు. నారదుడు రెచ్చగొడతాడు అనమాట. సరే అప్పుడు వజ్రాయుధం తీసుకొని ఇంద్రుడి కిందకు వచ్చి ఆ మహాభక్తుడి తల తెగేస్తాడు. నరికేసినప్పుడు ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడు వచ్చి, ఎంతో దుర్మార్గుడు నువ్వు, తపస్సులో ఉండేటువంటి ఒక భక్తుడి శిరస్సును తుంచావు, పాపాత్ముడా, నీకు శిలలాగా అయిపోమని చెప్పి శాపం పెడతాడు. అప్పుడు ఏడుస్తాడు ఇంద్రుడు. స్వామి నాకు ఎప్పుడు పరిష్కారం అంటే, మళ్ళీ భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు పాండురంగుడు అవతారం ఎత్తి ఇక్కడ వెలుస్తాడు ఈ ప్రదేశంలో, అప్పుడు నీకు మోక్షం దొరుకుతుందని చెప్పి శాప విమోచనం కూడా చెప్తాడు ఈశ్వరుడు. అప్పుడు ఈ భక్తుడు తన భక్తుడైనటువంటి ఇతన్ని మరి భూలోకంలో మరి జాహ్నవి దంపతులకి, ఒక పుణ్య దంపతులు, వాళ్ళిద్దరు మహాభక్తులు, ఒక బ్రాహ్మణ కులము, ఆ వంశంలో పుట్టమని చెప్పి భక్తుడిని పంపిస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు భక్తుడు ఇక్కడ ఈ జాహ్నవి కుటుంబంలో ఆయన కొడుకుగా పుండరీకుడుగా పుడతాడు. వీళ్ళు పుండరీకుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వెంటనే ఆ తెల్లటి గుర్రం మీద మంచి పాటలో తరం తరం ఈ అందం అని చెప్పి, నిరంతరం అని చెప్పి ఎంత మంచి పాట అసలు. నిరంతరం ఈ అందం, ఆనందం, అందం ఆనందం, ఆనందలీలే గోవింద రూపం, ఈ మాట అంటే పెద్దలకు కోపం. ఇంకా పాట పాడుతూ చివరి ఆ పూలంగడి దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ఎన్టీఆర్ రూపాన్ని చూపిస్తారన్నమాట. ఆ ఊళ్ళో కళ అనేటువంటి ఒక వేశ్య, చాలా అందగత్తి అనమాట. ఆవిడ అందానికి ఎక్కడెక్కడ వాళ్ళంతా వెళ్ళిపోయి ధనం సమర్పించుకుంటూ ఉంటారు. ఈ సంగతి రంగదాసు ఈ పుండలీకుడు చెప్తాడు. చాలా కొత్త పెట్టి వచ్చింది, చాలా అందగత్తే, నేను ఏర్పాటు చేస్తాను వెళ్ళాలని. ఎప్పుడు అంటాడు. ఎప్పుడేంటి, రేపే నేను ఏర్పాటు చేస్తానని చెప్పి అతను చెబుతాడు. మరుసటి రోజు ఈమె వెళ్తాడు. ఇంక ఇద్దరు బాగా అనుబంధం ఏర్పడిపోతుంది. అక్కడ ఒక మంచి పాట ఉంది, నీవని నేనని తలచితిరా, నీవే నేనని పిలిచితిరా. చాలా హైలైట్ పాట ఇది. తండ్రి
తండ్రి ఏమో ఊళ్ళో వాళ్ళందరికీ ధర్మాలు చెప్తూ ఆయన మంచి భక్తుడు. కొడుకేమో ఊళ్ళో వేసలు ఎక్కడ ఉన్నారని చెప్పి ఇళ్ళు వెతుక్కుంటూ ఆయన తిరుగుతూ ఉంటాడనమాట. ఊళ్ళో అందరూ విమర్శిస్తూ ఉంటారు. తండ్రి ఏమో హరిపూజ, ఈయనేమో స్త్రీ పూజ అన్నట్టుగా మాట్లాడతారనమాట. సరే ఇక భార్యను తీసుకొస్తారు అత్తమామలు, ఎందుకంటే వీడు పాడైపోతున్నాడు ఇళ్ళు వేసల చుట్టూ తిరిగని. సరే ఈమె వచ్చింది కూడా అతనికి తెలియదు, ఆ వేసింట్లోనే పడి ఉంటాడు. పాపం మొదటి రాత్రి ఈమె పడిగాపులు కాస్తుంది, భర్త కోసం ఎదురు చూస్తుంది, రాడు. అప్పుడు వీళ్ళింట్లో ఈ శిష్యుడు ఒకడు ఉంటాడు, ఈ బంధువులు కుర్రాడు పద్మనాభం వేశారు. అతను వెళ్ళి అక్కడ వేసి ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆయన పట్టుకొని వస్తాడనమాట. వచ్చి భార్యను చూసి కూడా ఎవరో స్త్రీ అనుకొని కన్ను గెడతాడనమాట. సరే ఆవిడ విసురుతుంది. సరే వాళ్ళిద్దరి సంభాషణ చాలా సరసంగా అనిపిస్తుంది. నువ్వు తెలివైన దాని అంటాడు, నిన్ను చూస్తే నాకు తెలివితేటలు వస్తాయని అంటుంది. వాళ్ళిద్దరు పాట ఒకటి చాలా బాగుంది ఇక్కడ. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవు